శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 1st మే 2026 నుండి 10th మే 2026 వరకు, అంటే ఈ 10 రోజులు, మే 10 రోజులు 12 రాశుల వారికి మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కన్యారాశి. కన్యారాశి వారికి ఎప్పుడూ చికాకులుగా ఉంటారు. సాటిస్ఫాక్షన్ ఉండదు, మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు, నెగిటివ్ వేలో వెళ్తుంటారు ఎప్పుడు కూడా. శని కుజులు ఉన్నారు కదా, ఆలోచన ధోరణి మీరు మార్చుకోవాలి. ఆలోచన ధోరణి అంత అద్భుతంగా ఏమి ఉండదు, కానీ మంచివారు. మీకు ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. ప్రభుత్వం ద్వారా ధన సంపాదన ఉంటుంది. ముఖ్యంగా గురుడు ద్వితీయ భావాన్ని చూడడం వల్ల సంపదలు పెరుగుతాయి, అదృష్టం పెరుగుతుంది. విద్యలో బాగా రాణిస్తారు. వేదశాస్త్ర విద్య బాగా వస్తుంది. మాటలు కాదు కదండి, అంటే మూటలా అంటారు. అవును, మూటలే. అంటే ఎందుకంటే అంత అద్భుతంగా మీకు బాగుండడం వల్ల సంగీతంలో మంచి మీకు మేటి అనిపించుకుంటారు. తర్వాత ఇంకా చెప్పాలంటే విద్యలో బాగా రాణిస్తారు. మీరు అనుకున్న విద్య వస్తుంది. యూనివర్సిటీస్లో ఉంటారు. తల్లిగారికి బాగుంటుంది. ఇంకేం కావాలండి? బంగారాభరణాలు, వాహన సౌఖ్యము, గృహ సౌఖ్యము, ఖరీదైన వాహనాలు, వస్తువులు మీ ఇంట్లో ఉండవు. ఎందుకు? గురుడు వృత్తభావం చూడడం వల్లనే. గుర్రాలు, అశ్వాలు, అశ్వ సంబంధించిన విద్య. కొంతమంది ఇండ్లలోనే అశ్వాలు ఉంటాయి, గుర్రాలు. అంటే జనరల్గా కొంతమంది పెంచుకుని ఉంటారు. అదొక వాళ్ళ హాబీ. ఇక్కడ మన ఆంధ్రాలో కాకపోయినా కొన్ని చోట్ల చూశాను. కొంతమంది ఫోన్ కూడా చేశారు నాకు. నేను అబద్ధం ఇప్పుడు చెప్పను. సరే, అది పక్క పెడితే ముఖ్యంగా రైతు సోదరులు కూడా చాలా బాగుంటుందండి. వాళ్ళకి కూడా మంచి కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి 6వ భావంలో రాహు ధైర్యసిద్ధి ప్రసాదిస్తూ ఉంటాడు, కార్యసిద్ధి ప్రసాదిస్తుంటాడు. ధన కనుక వస్తు వాహనాలను వచ్చేట్టుగా రాహు చేస్తూ ఉంటాడు. అన్ని రంగాల్లోనూ విజయం సాధించేట్టుగా రాహు కాపాడుతుంటాడు. ఆయన ఒక్కడు చాలా రాహు విదేశాలకు స్టాంపింగ్ అయ్యేటు కూడా చేస్తూ ఉంటాడు ఆయన. అది గొప్పతనం, రాహు గొప్పతనం. అంతేకాకుండా రాహు వలన ఎనిమీస్, శత్రు భయం లేకుండా, రుణ భయాలు తక్కువగా ఉంటూ, రోగాలు దగ్గర చేరకుండా, లా రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాల్లో గెలుస్తారు కూడా. అది లెక్క. శని కుజులు సప్తమంలో ఉన్నారండి. అంటే శని కుజుల వల్ల భార్య భర్తలు ఇబ్బంది పడుతూ ఉండడము, దగ్గరకు వచ్చిన సంబంధాలు దూరం అయిపోతూ ఉండడము, ఎప్పుడు ఏదో ఒక మనస్పర్ధలు భార్యాభర్తల మధ్య విషయంలో వస్తూ ఉండడము, మిస్అండర్స్టాండింగ్స్ కొంతమంది దూరం అయిపోతూ ఉండడము జరుగుతుంది. అది కొద్ది కాలమే. అయినా రవిబుధులు మీకు అష్టమ స్థానంలో ఉన్నారు. అష్టమ స్థానంలో రవిబుధులు బుధాదిత్యోగంలో ఉన్నారండి. అంటే ఏంటి అంటే రవిబుధులు అష్టమంలో ఉంటే దీర్ఘాయుర్దాయం ఉంటుంది. అంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. లా రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాల్లో, కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో ఉంటే గెలుస్తారు, బాగుంటుంది. విదేశాల నుంచి ధన ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. గవర్నమెంట్ సంబంధించిన డబ్బులు మీకు వస్తూ ఉంటాయి. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ దాంట్లో మీరు ఉంటారు. విద్య మీకు వస్తుంది. సడన్ గెయిన్స్ మీకు ఉంటాయి. ఎప్పటి నుంచో బాకీలు ఉన్నవన్నీ బాకీలు వస్తూనే ఉంటాయి. ఎంత అదృష్టం అండి. 2nd హౌస్ వాడి 9th హౌస్ శుక్రుడు భాగ్యంలో సూపర్గా ఉన్నాడు. కన్యా రాశి వాళ్ళకి శుక్రుడు ఉన్నాడంటే, బ్రహ్మాండంగా ఉన్నాడంటే అదృష్టవంతులే. భాగ్యాన్ని వృద్ధి చేస్తుంటాడు. భాగ్యం అంటే అదృష్టం. అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు మీదే మీ నెట్టింట్లో ఉంటుంది అంటారు సరే, ఆవిడ అలా ఉంటుంది. శుక్రుడు అంటే ఏంటంటే సినిమా రంగంలో ఉన్నవాళ్ళు చెప్పుకుందాం. సినిమా రంగంలో ఉన్న వారికి, కళారంగంలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు ఉండడము, ధనప్రాప్తి కలగడము, సినిమా షూటింగ్లు రీచ్ విదేశాలు కూడా వెళ్ళడము. భాగ్యస్థానం కదా, విదేశాలు కూడా షూటింగ్ ఉంటుంది, వెళ్తారు. చదువు రీత్యా విదేశాలు వెళ్ళడము, తీర్థయాత్రలు చేస్తూ ఉండడము, గురువుగారిని పీఠాధిపతి కలవడము, మీ ఐశ్వర్యాన్ని, అదృష్టాన్ని, చదువుని బాగా డెవలప్ చేసుకుంటుంటారు. చదువు, విద్య ఇలా చెప్పుకునేటప్పుడు చాలా అద్భుతంగా ఉంటుందండి. దశమంలో గురుడు వలన మంచి యోగవంతుగానే ఉన్నారు మీరు. చక్కటి ఉద్యోగాల్లో ఉంటూ, ఫైనాన్స్ రంగంలో ఉంటూ, బ్యాంకింగ్ రంగంలో ఉంటూ, విద్యా సంస్థలో ఉంటూ, అలాగే చేస్తున్న ఏ ఉద్యోగమైనా సరే, సాఫ్ట్వేర్ కూడా దాంట్లో కూడా మీరు బాగా సంపాదించుకుంటూ, ప్రమోషన్స్, గవర్నమెంట్ సంబంధించిన వాటిలో మీరు ఉంటూ, లేడీస్కి చెప్తున్నారండి, ఆడవాళ్ళకి గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలకు మీకు వస్తూ, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు మీరు ఉన్నప్పుడు ప్రమోషన్స్ వస్తూ అద్భుతంగా ఉంటారు మీరు. ఒక్క శని కుజులే ఈ ప్రాబ్లం. నా పేరు డాక్టర్ వాడ్రే వాదనారాయణరావు. నేను జాతకాలు ఆల్మోస్ట్ చాలా కాలం నుంచి చేస్తున్నాను. ప్లస్ ప్రొఫెషనల్గా నేను అకౌంట్స్ ఆఫీసర్ సింగరేణి కాలేజ్లో చేశాను కొత్తగూడెం 2017 వరకు. సరే, పక్క పెడదామండి. ముఖ్యంగా మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, మీరంటే మీరేనవ్వచ్చు, మీ పిల్లలు, మీ స్నేహితులు, మీ తల్లిదండ్రులు, అలా మీ ఎవరైనా సరే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ముఖ్యంగా ఉండాలండి. ఒకవేళ ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేకపోతే ఎట్లా చేయొచ్చు,
కానీ 100%గా పర్ఫెక్ట్గా టైం ఉన్న వాళ్ళకి మీరు లేని వాళ్ళకి కూడా తేడా కనిపిస్తూనే ఉంటుంది. అంటే దశలు విదశలు వేస్తాం కదా, దాంట్లో తేడా వస్తుంది. సో అది పక్కకు పెడితే మీరు మీ జాతకాలు చూపించుకోవాలన్నా ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబరు 7075389589 7075389589 నెంబర్ ఫోన్ చేస్తే నేను తప్పకుండా లిఫ్ట్ చేస్తాను. ఇలా షూట్స్లో ఉన్నప్పుడు నేను లిఫ్ట్ చేయలేకపోవచ్చు. ఇంకోటి ఎవరో కూడా లిఫ్ట్ చేయరండి, ఎక్సెప్ట్ మా వైఫ్ తప్ప. నేను షూటింగ్స్లో ఉన్నప్పుడు ఆవిడే మాట్లాడతారు. సో ఈ విధంగా మేము చేస్తూ ఉంటాం. మీకు మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే తప్పకుండా మీరు కలవండి, అదే ఫోన్లు చేయండి. అంతేకాకుండా చాలామందికి విదేశాల్లో అయితే చాలామందికి జాతకాలు చెప్పడం కూడా జరుగుతోంది. వాళ్ళ నమ్మకం, వాళ్ళకి చెప్పడం, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా చెప్పించుకోవడము జరుగుతూ ఉంటుంది. నేను ఎప్పుడు చెప్పినా కూడా ఏదో అబద్ధాలు చెప్పడము, ఏదో దీనికోసం ఎప్పుడు చెప్పనండి నేను. ఎందుకంటే ఒక బ్రాహ్మణుడిగా నిజాయితీగా మాట్లాడడం, ట్రస్ట్, నమ్మకం. సో అలా జరుగుతూ ఉంటాయని చెప్తాను తప్ప నిజంగా మేము అందరికీ చెప్పించుకోండి నేను ఎప్పుడు చెప్పను. ఎవరి జాతకాలు చెప్తున్నారో వాళ్ళకి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైన నేనే చెప్తుంటాను. మొత్తం జాతకం చెప్తానండి. అన్ని మీరు అడిగిన అంశాలు కూడా అన్నీ ఉంటాయి. అందుకే చాలామందికి ఇష్టం, వాళ్ళందరికీ జాతకాలు చెప్పించుకొని ఉంటారు. సరే, అది కాకుండా మీరు మీ వాస్తు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా, వాటి తెలుసుకోవాలనుకున్నా మీరు నాకు కాల్ చేయొచ్చు. నాకు ఒక ఫ్రీ టైంలో ఉంటే నేను మీకు అవన్నీ కూడా చెప్తూ ఉంటాను, వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా. ఇప్పుడు మనం 12 రాశుల వారికి రెమెడీస్ ఏం చేయాలి? రెమెడీస్ అంటే ఏంటంటే మనం ఏమి చేస్తే మన యొక్క దోషం తగ్గుతుంది. వేలల్లోనూ, లక్షల్లోనూ, కోట్లలోనూ ఏమి ఉండవండి. మనకి దగ్గర అందుబాటులో ఉన్నటువంటి రెమెడీసే. ముఖ్యంగా 12 రాశుల వారికి శని కుజులే బాగా దోషకారకులు. ప్రతిసారి చెప్తున్నట్టుగానే శనీశ్వరుడికి అభిషేకాలు చేయించుకుంటూ, తైలాభిషేకం చేయించుకుంటూ, మందపల్లిలో కానీ, తిరునల్లారు అలా మన ఊళ్ళోనే మన దూరం వెళ్ళాం. మన ఊళ్ళో కానీ శనీశ్వరుడికి అభిషేకాలు చేయించుకుంటూ, పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించడం వలన మీకు ఆ దోషాలు తగ్గుతూ ఉంటాయి. అవునా? నీలాకృత ఆంజనేయ స్వామి స్తోత్రం ఉంటుందండి. నీలాచలుడు ఆయన మీద వచ్చిందనమాట. నీలాచల పంచముఖ ఆంజనేయ స్వామి స్తోత్రం మీ యూట్యూబ్లో కొట్టండి. అది కనుక ఎవరైతే ఒక్కసారైనా చేస్తూ ఒక 21 రోజుల పాటు చేస్తుంటే చదువుల్లోనూ, పెళ్ళిళ్ళలోనూ, లేకపోతే ఉద్యోగంలోనూ గెలిచి తీరుతారు. అదొకటి. మా గురుగారు, మా మమ్మల్ని, మా తాతయ్యలు చెప్పింది ఏంటంటే, మా పూర్వీక పెద్దలు చెప్పింది ఏంటంటే, ఏదైనా ఎగ్జామ్స్కి వెళ్తున్నా, లేకపోతే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా ఒక 3-4 ఆవాలు తల మీద వేసుకొని వెళ్తే విజయం సాధిస్తారు అని చెప్తుంటారు. నేను అలాగే ఐసీడబ్ల్యూ ఫైనల్స్ అవుతున్నప్పుడు చేశాను, పాస్ అయ్యాను అనుకోండి, అది పక్కకు పెడదాం. సో ఇలాగా మనం కొన్ని చిన్న రెమెడీస్ ఉంటాయండి. అది చేసుకుంటూ ఉంటే మనకే మంచిది. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం పవర్ఫుల్గా ఉన్నాడు కదండి స్వామి. సుబ్రహ్మణ్య స్వామి గారి కళ్యాణం చేయించుకోవడం, కళ్యాణాలు అన్ని చోట్ల చేయట్లా, నేను కనుక్కున్నా. మన శ్రీశైలంలో వాళ్ళకి ఆన్లైన్లో చేస్తూ ఉంటారు. మనకి మంగళవారం పూట, మీకు ఎప్పుడు మంచి రోజు ఉంటే అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించుకోవడం వల్ల అండి మొత్తం దోషాలన్నీ తగ్గుముఖం పడుతూ ఉంటాయి. పవర్ఫుల్ గాడ్ కదండి ఆయన. సుబ్రహ్మణ్యుడు అంత పవర్ అండి, అంత పవర్గా ఉంటారు కదా ఆయన. అందుకని వల్లి దేవసేన సైత సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేయించడం వల్ల అద్భుతం ఫలితాలు ఉంటాయి. సరే, పక్క పెడితే మనకి 1వ తారీఖుని పౌర్ణమి వస్తుంది, వైశాఖ మాస పౌర్ణమి. ఈరోజు చేసే దానాలు, ధర్మాలు, నీటి జలదానాలు, అంటే జలదానాలు మీకు జలం, మంచినీరు దానం, చలివేంద్రాలు, బట్టలు, విసినకర్ర, గొడుగు, చెప్పులు ఒక సద్బ్రాహ్మణుడికి ఈ పౌర్ణమి రోజే ఎవరైతే ఇస్తారో వాళ్ళు మంచి పుణ్యలోకాలకు వెళ్ళిపోతారు. అంతేకాకుండా వీళ్ళ పెద్దలు, అంటే మీ ముందున్న తాతలు, ముత్తాతలు, పెద్దలు, ఈ తర్వాత వాళ్ళు చక్కటి భోగభాగ్యాలు అనుభవిస్తూ పై లోకాలకు వెళ్తారు అని శాస్త్రం చెప్తోంది. అంతేకాకుండా 5వ తారీఖు కూడా సంకటహర చతుర్థి వస్తుందండి. అప్పుడు కూడా చాలా మంచి రోజు. వినాయకుడిని పూజించడం వల్ల అన్ని రంగాల్లోనూ మనం ముందంజలో ఉంటాం.